హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నైతే డింపుని తీసుకొచ్చాను. దీపావళి హాలిడేస్ అని చెప్పి 2 రోజులు ఇంకా తీసుకొచ్చిన తర్వాత మామూలుగా ఉంటదా? ఇక మమ్మీ నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేసి అడుగుతా ఉంటాడు. కానీ నాకు గూడా ఉందిలేండి పాపం హాస్టల్‌లో ఉంటున్నాడు. ఏం తింటున్నాడో ఏమో వాడికి ఏదో ఒక స్పెషల్ అయితే చేసి పెట్టాలని చెప్పి గట్టిగా అయితే అనుకున్నాను. అందుకే వాడి కోసం అయితే గారెలైతే వండుతున్నానండి. అందుకే ఇంక ఇవన్నీ గూడా కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం చిన్నుల్లిపాయ ఇవన్నీ కూడా గారెలకు కాదులేండి. సగం ఉల్లిపాయలేమో గారెల్లోకి, సగం ఉల్లిపాయలేమో కర్రీస్‌లోకనమాట. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అయితే పట్టుకుందామని చెప్పి అవి కూడా కట్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే వంట చేయాలి అంటే మాత్రం ఇక అన్నీ కట్ చేసేయన్నీ ఒకేసారి కూర్చొని కట్ చేసుకుంటానండి. ఇప్పుడు ఒకసారి, అప్పుడు ఒకసారి అంటే ఇంక కష్టంగా ఉంటది. అందుకే అని చెప్పి కూరల్లోకి, గారెల్లోకి, పలావ్‌లోకి అన్నిట్లోకి అయితే మాత్రం ముందే కూర్చొని కట్ చేసుకున్నాను. చూసారా ఎంత సన్నగా కట్ చేసుకున్నానో. నాకు కత్తిపీటతో మాత్రం కోయడం మాత్రమే అలవాటండి. అసలు చాకుతో నాకు అస్సలు అలవాట్లేదు. నాకు కుదరదు కూడా. ఇక్కడైతే గారెపిండి కలిపేసుకున్నాను. ఆల్రెడీ వేసేసాను. మా పిల్లలు తినటం కూడా అయింది. ఇక్కడ ఇంక నా కోసం అయితే వేసుకుంటున్నాననమాట. ఇక గారెలోకి కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అంత అద్భుతంగా కుదిరింది. ఈ గారెపిండి కోసం అయితే నేను పిండి రాత్రి అయితే నానబోసుకోలేదండి మినపప్పు. ఇక తెల్లారి ఉదయం లెగవడంతోనే నానబెట్టుకున్నాననమాట. అదే పొట్టు మినపప్పు అనుకోండి నైటే ఇక్కడ గుళ్ళే గాబట్టి, మినప గుళ్ళే గాబట్టి ఇక నేను ఉదయాన్నే 5:30 ఆ టైంలో నేను లెగిసి పప్పయితే నానబోసుకొని 7:30 కల్లా మిక్సీ అయితే వేసాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అలాగే అల్లం ముక్క గూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఒక్క తిప్పు తిప్పుకొని చక్కగా అయితే ఇక కరివేపాకు, కొత్తిమీర, పుదీనా గూడా వేసానండి. గారెలయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయిందండి. మా వోడు అడిగాడని నేనైతే చికెన్ కర్రీ గారెలయితే చేశానండి. మరి మీరు ఈరోజు దీపావళి రోజు మరి మీరైతే ఏం వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో కలుస్తాను.